సమస్య ఉంటే 3 పార్టీలు కూర్చుంటాం, మేము చర్చిస్తాం. ఇది గ్రామ స్థాయి వరకు మనందరం పాటించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. పవన్ అన్న కూడా చాలా స్పష్టంగా చెప్పారు, 1 కాదు 2 కాదు 3 టర్ములు అంటే కనీసం 15 సంవత్సరాలు కలిసికట్టుగా ముందరికెళ్తేనే దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో మనం పట్టుకెళ్తామని. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. కలిసికట్టుగా పనిచేయాలి. అంతేగాని ఆ దొంగ పార్టీకి ఒక దొంగ అలవాటు ఉంది, అది అబద్ధం కూడా అద్భుతంగా చెప్తారండి. మనం చూసాం కదా, దొంగ అబ్బాయి ఎంత అద్భుతంగా చెప్పాడండి అబద్ధం. క్లీన్ చిట్ వచ్చేసిందంట, ఏమీ దొరకలేదంట. నిజం కూడా మనం అంత బాగా చెప్పలేం రాబాయ్, నిజం కూడా మనం అంత బాగా చెప్పలేం, అబద్ధం అంత బాగా చెప్తాడు. ఇది మన అందరం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం మనందరం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఇప్పుడు కొత్త ప్రయత్నం చేస్తున్నారు. జనసేన భారతీయ జనతా పార్టీ ముసుగులో ఏదో ప్రెస్ రిలీజులు ఇచ్చేద్దాం, లేదంటే వాళ్ళ పేరు పైన ఫేస్బుక్ ఎక్స్ పేజీలు తయారు చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల్ని తిడితే మన మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టేదానికి ప్రయత్నిస్తున్నాం. అందరం అప్రమత్తంగా ఉండాలి. ఇది మనం తిప్పికొట్టాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పటికీ నేను చాలా మాట్లాడాను. చివరిగా 2 విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి, చేతులు నింపండి. ఇంకా మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేయని వాళ్ళు చేతులు పైకెత్తండి. యాప్ ఎందుకు డౌన్లోడ్ చేయాలంటే మీకు ఏ పని ఇచ్చినా యాప్ ద్వారా తెలియజేస్తాం. మీరు చేసినప్పుడు పార్టీ కూడా మీరు తెలియజేయాల్సిన అవసరం. ఇక్కడికి వెళ్ళాను, ఈ కార్యక్రమం చేశాను. మై టీడీపీ యాప్ ద్వారా మీరు పార్టీకి కూడా తెలియజేసాక అవకాశం ఉంటుంది. దయచేసి ఇక్కడ అందరూ యాప్ని వాడాలి. పార్టీతో అనుసంధానం అవ్వాలంటే మై టీడీపీ ఒక అస్త్రం. టెక్నాలజీ అనేది చాలా చాలా అవసరం. అందుకే మిగిలిన 2-3 ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో మీటింగ్ అయిన తర్వాత డౌన్లోడ్ చేయండి. డౌట్ ఉందంటే పార్టీ ఆఫ్ ద టెక్నికల్ టీం ఉంది, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. రాబోయే రోజుల్లో మీకు ఏ కార్యక్రమం ఇచ్చినా మై టీడీపీ యాప్ ద్వారానే ఇస్తాం. మీరు పార్టీకి కార్యక్రమం చేశారని తెలియజేయాలంటే ఆ యాప్ ద్వారానే తెలియజేయాలి. అప్పుడే మాకు తెలుస్తుంది ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు. అంతేగాని వాట్సాప్ ద్వారా నాకు పెడితే నేను ఎన్నని గుర్తుపెట్టుకోగలుగుతా, ఎన్నని నేను చూడగలుగుతాను. పార్టీ ఒక వ్యవస్థలాగా నడవాలి. దయచేసి ఇచ్చిన ప్రతి కార్యక్రమం తూచా తప్పకుండా అమలు చేసి మై టీడీపీ యాప్లో అప్లోడ్ చేయమని ఈ సభాముఖంగా మేము కోరుతున్నా. బూత్ బలోపేతం అనేది పవిత్రమైన కార్యక్రమం. దాంట్లో మీరు అందరూ భాగస్వామ్యం అయినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే కుప్పం నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ నాకు కంపడుతున్నారు. తెలుసురా భయ్, కంపడారు, చేతులు ఎత్తాల్సిన అవసరం లే. కుప్పం నుంచి వచ్చిన వారు ఉన్నారు, ఇచ్చాపూర్ నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు, చేతులు ఎత్తుతున్నారు. చూసా, అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు, సొంత ఖర్చు పెట్టుకుని వచ్చారు, ఒకరోజు ట్రైనింగ్ కోసం వచ్చారు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేద్దాం. మా ఆఫీసు కూడా చెప్పా, ఎప్పుడన్నా టైం ఒత్తిడి వస్తుంది, ప్రభుత్వం కార్యక్రమాలు చేయాలని ఒత్తిడి వస్తుంది. మొన్న కూడా నాకు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఈరోజు ఒక శంకుస్థాపన ఉందంటే క్షమించండి నేను రాలేనని చెప్పాను. ఈరోజు పార్టీ ఆఫీస్కి ఇచ్చిన రోజు నాకు చాలా స్పష్టంగా తెలుసు. పార్టీ ఆఫీస్కి నేను ఒక రోజు ఇస్తే నేను ఇంక వేరే ఏ పని పెట్టుకొని వచ్చి పార్టీ కోసం మేము పనిచేయాల్సిన అవసరం ఉంది. క్షమించండి, పార్టీ ఆఫీస్కి వెళ్తున్నా, పార్టీ కార్యక్రమాలు చేస్తున్నానని చెప్తాం కూడా జరిగింది.